దేశంలో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించినటువంటి కసరత్తు అన్ని పార్టీల్లో మొదలైంది. కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ గాని, ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఎవరిని నియమించాలా, ఎంచుకోవాలనేటువంటి కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పటికే చాలామంది ఆశావాహులు పార్టీల వద్ద బారులు తీరుతా ఉన్నారు. వాళ్ళ కోరికలు తెలియజేస్తా ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉండేందుకు ఎవరికి తోచినంత ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి తర్వాత ఫైనల్‌గా డెసిషన్ వస్తుందనేది అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి ఒక వార్త కాస్త సంచలనంగా ఉంది. అది మెగాస్టార్ చిరంజీవి గురించి. రీసెంట్‌గా ఆయనకి బీజేపీ ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుని ప్రకటించింది. ఇది దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి సినిమా నటుడిగా ఆయన చేసినటువంటి సేవలను గుర్తించినటువంటి ప్రభుత్వం ఆ మేరకే పద్మవిభూషణ్ ప్రకటించింది అని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా ఈ పద్మవిభూషణ్ వెనక ఒక రాజకీయ కోణం ఉండడం అనేది కొంత సంచలనంగా మారింది. అది కూడా బీజేపీ పార్టీ నుంచి. సినిమా నటుడిగా పీక్స్‌లో ఉన్నప్పుడు మెగా ఫామ్‌లో ఉన్న టైంలోనే చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ కలలు నెరవేరకపోగా ఆయన ఆశించినటువంటి సీట్లు కూడా రాలేదు. ఆ తర్వాత రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబపరమైనటువంటి విమర్శలు కూడా ఫేస్ చేశారు. ఆ కారణంగా కొంత మనస్తాపం చెందినటువంటి చిరంజీవి తన పార్టీ సభ్యులెవరికీ పెద్దగా సమాచారం లేకుండానే, కీలకమైన వ్యక్తులకు చెప్పకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత ఆయన ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా ఒక పదవి తీసుకున్నారు. ఆ పదవి కోసమే ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని చెప్పేసినటువంటి విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. చిరంజీవి మీద అదొక మచ్చగా కూడా రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. తర్వాత తనపై వచ్చినటువంటి అన్ని ఆరోపణలకి మనస్తాపం చెందినటువంటి కారణంతోటి ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడా లేదా తెలియదు కానీ కొంతకాలంగా పొలిటికల్‌గా డీయాక్టివేట్ అయ్యారు. మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేశారు. తన సినిమాలతోనే కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఈ టైంలో సడన్‌గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి రాజకీయంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్టివ్ అవుతారని చాలామంది భావించారు. కానీ ఆ వైపు నుంచి అటువంటి సంకేతాలు ఏం కనిపించినట్టుగా లేవు. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు రేవంత్ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ అభినందించడానికి కూడా చిరంజీవి చాలా టైం తీసుకోవడం కొంతమందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒక రకంగా ఆయన కాంగ్రెస్ కార్యకర్త లేదా కాంగ్రెస్ వ్యక్తిగానే చూడాలి. చివరిగా ఆయన అక్కడ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు కాబట్టి కాంగ్రెస్ వ్యక్తి అని చాలామంది అప్పటి వరకు భావించారు. కాస్త ఆలస్యంగా ఆయన కంగ్రాచులేట్ చేశాడు కానీ తను పార్టీలో ఉన్నాడా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవరికీ స్పష్టంగా చెప్పడం లేదు. ఒక క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చినటువంటి పద్మవిభూషణ్ పురస్కారం బీజేపీ కావాలని ఇప్పించింది అనేటువంటి ఒక వార్త తెరపైకి రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిరంజీవి మొదటి నుంచి తను ఒక కట్టర్ హిందువుగానే చెప్పుకున్నారు. ఆంజనేయ స్వామి భక్తుడు కానీ ఆ పేరు మీదుగా తను సినిమాలోకి వచ్చిన తర్వాత పెట్టుకున్నాడు. అచేత చిరంజీవికి బీజేపీ గాలం వేసింది. ఆ గాలం కోసమే ఈయనకి పద్మవిభూషణ్ ప్రకటించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్‌ను చిరంజీవి కోసం ఆఫర్ చేస్తున్నారనేటువంటి ఒక వార్త అయితే బలంగా వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవిని పంపిస్తే గనక అది తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఆయనకి ఖచ్చితంగా బీజేపీ పార్టీ కొంత ప్లస్ అవుతుంది. అలాగే చిరంజీవి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తీసుకెళ్ళాలి లేదా ఆయనకి సుముఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలీదు కానీ బీజేపీ రాజకీయ కోణంగా మాత్రమే పద్మవిభూషణ్ ప్రకటించింది అనేటువంటి వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. దీని వెనక ఉత్తరప్రదేశ్ నుంచి పంపించడం అనే ఒక కోణం కొంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాబోయే ప్రధానమంత్రిని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి చిరంజీవి రాజ్యసభకు వెళ్ళడం అది తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందనేది తెలియదు కానీ స్పష్టంగా చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే చిరంజీవి ఆ నిర్ణయం తీసుకున్నారా లేదా, చిరంజీవి వద్దకు వచ్చినటువంటి ప్రపోజల్ పట్ల ఆయన ఎలా స్పందించారు, రాజ్యసభ సభ్యుడిగా వెళ్తారా లేదా అనేది ప్రస్తుతానికి కొంత సస్పెన్స్గా ఉంది. అయితే చిరంజీవిని అడ్డం పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పాలనుకునే కారణం కోసమే పద్మవిభూషణ్ ఇచ్చారని చెప్పేసి కొంతమంది ప్రత్యర్థులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎవరు ఎలా స్పందించినప్పటికీ కూడా చిరంజీవి స్పందనే కీలకం కాబట్టి ఆయన ఖచ్చితంగా బీజేపీ ఎంపీ సీట్ తీసుకుంటే దానికోసం వేసిన ఎరగా పద్మవిభూషణ్ మిగులుతుందనేది ఖచ్చితంగా మన విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. అంటే పద్మవిభూషణ్ ఎరగా వేసి బీజేపీ పార్టీలోకి చిరంజీవిని తీసుకున్నారు. అందుకోసం ఈయన కూడా హ్యాపీగా పద్మవిభూషణ్ తీసుకున్నారని చెప్పేసి విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూద్దాం.